నర్సే తాతతో రప్ప రప్ప. ఇక మరి మన రపరప ముచ్చట్లకు జప్ప ఏం పట్టుకొచ్చినా ఏంది ఏం కథ అంటే, ఆనాటి గౌరవము ఏడలేదో ఏ చోట చూసినా కానరాదో, తల్లిదండ్రే దేవుళ్ళు తల్లిదండ్రే గురువులని తలచి పెద్దలు నాడే తత్వాలు చెప్పారు. కొడుకులు పుడితే కొండంత పండుగ, వారు పెడదారి నడవంగ ప్రేమంత దండుగా. ఇక మరి కానీ పెంచి పోషించి ఇక మరి చెట్టు అంత మొగోని చేసినాక పోరగాడు మరి సక్కడితో పోకపోతే తల్లిదండ్రులు ఎట్లుంటుంది కథ. ఇక గదే వ్యవహారంలో తెలంగాణలో అరే మేము ఓట్లేసి అసెంబ్లీలో కూర్చోబెట్టి ఏదో ఒక ఉద్ధారకం చేసి సమాజాన్ని ఉద్ధరిరయ్యా అంటే ఇక అడ్డమైన మాటలు అడ్డమైన ముచ్చట్లు అడ్డమైన కథలే ఉన్నాయి అడనుల్లా. మరి ఇది ఏంది ఏం కథ అంటే, ఒక బీఆర్ఎస్ కోయిలాగా ఫోన్ వెళ్తుంది కదా, సర్కారు పడగొడతాం ఇరగొడతాం నరుకుతాం అని. అయ్యా మీరు చేసేదేందో ఒక ఉద్ధారకమైన పని చేయరు, కానీ ఈ గాడి వేయడాక గీ కట్టె కొట్లాటింది అనేది కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చింది. కాబట్టి ముందుగాలనైతే తలకా వార్తలు ఏందో అరుచుకున్నాక పోదాం పారి పూర్తి ముచ్చట్లు. దుబ్బాక ఎమ్మెల్యే దుమ్ము దుమారం ఏమైందో రివర్స్ అయింది వ్యవహారం. వీళ్ళు పిల్లలు కాదు యశా, పిడుగులే అనుకుంటుర్రు బహుశా. నేను మా అయ్య టైపుని కాదు, నేను ఓ రౌడీ టైపుని సుమా. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ వార్నింగు, అవి ఇయ్యకుంటే తప్పదు కోటింగు. బజార్ల పడ్డరు దస్తావేజు రైటర్లు, మారుమోగుతున్న రోడ్ల మీద నిరసనలు. ఇక మరి కర్ణాలు గల మొగన్ని కాంబాట్లో పెట్టి భుజం మీద వేసుకుంటే జారి వీధిలో పడ్డట్టు ఇక ఇప్పుడు దుబ్బాక ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ కొత్త ఆయన పేరు ఏం పేరు ప్రభాకర్ రెడ్డి. ఇక ప్రభాకర్ రెడ్డి బతుకంతా ఇప్పుడు పల్టీ కొట్టింది అడనులా. ఎట్లా ఏంది ఏం కథ అంటే, ఆ కోళ్ళగా నిన్న మొన్న మీ బాంచను నీకు శరణు నీకు పబ్బది పడుతున్నాము జర్ర నువ్వు కేసీరావు ఆత్మవై మాట్లాడు ఏమని ఏంది ఏం కథ అంటే, కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలు చేస్తే పైసలు కావాలంటే మేమిస్తాము అని అన్నారని చెప్పే కదా దుబ్బాక ఎమ్మెల్యే. గా కథ మాత్రం మీద ఇక కొత్త ఉడుకుతుందిలా రాజకీయము. ఇక చూడు ఎట్లుందో భాగవతం. ఇక ఇప్పుడు తెలంగాణలో కేసీరావు ఆత్మ అలుపు సొలుపు లేకుండా తిరుక్కుంటా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మీద పడ్డదాడనులా. ఓసిని పాడవడ ఇదెక్కడి గందరగోళం రో నాయనా. ఇక్కడ అసెంబ్లీకి రాకుండా అక్కడ గజ్వేల్ నియోజకవర్గానికి పోకుండా ఫామ్ హౌస్లనే పండుకుంటుండు, బాయికాడనే ఉంటుండు, పొలం బార పెట్టుకుంటుండు అని అనుకుంటుంటే ఈ ఆత్మ తిరుగుడు ఏంది అంటే ఇక మరి కథ గాడికి వచ్చిందిలా. ఇక అది ఇంతింత శరీరంలోకి జ్వరబడి అణువులో ఇమిడేసరికి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కిందికో మాట మీదికో మాట మాట్లాడుతున్నాడనులా అని అన్యాయం పాడువాడా. ఇక నిన్న మొన్న స్వయంగా తనంతట తానే ఓ మీటింగ్లో మాట్లాడుకుంటా ఏమనుకొచ్చిండయ్యా అంటే, ఎంతమంది అంటున్నారు బిల్డర్స్ అంటారు, ఇండస్ట్రియలిస్టులు అంటారు, మీకు అర్థం దగ్గర పెట్టుకుంటారు, ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి అనే కాడికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. ఎంత దుర్మార్గమైన సర్పంచులకు బిల్లు రాలేదు. మన ఇలా చాలా మంది ఉన్నారు బిల్లు రావాలి మొత్తుకుంటారు. ఇల్లు కట్టిన వాళ్ళు, లోరీలు వేసిన వాళ్ళు, రోడ్లు వేసిన వాళ్ళు, అంగన్వాడీ స్కూల్ కట్టిన వాళ్ళు, సంఘాలు కట్టిన వాళ్ళు పైసలు రాలేదు. కాంగ్రెస్ సర్కారును కూలగొడతందుకు పడగొడతందుకు సిద్ధంగా ఉన్నారా? యుద్ధానికి సిద్ధమేనా? మీకు ఎన్ని కోట్లైనా మేము వెనకాడకుండా ఇస్తాము, కానీ మీరు మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనాలి, సర్కారును కూలగొట్టాలి అని ఈ రకంగా అంటుర్రని బహిరంగంగానే బట్టబయలు చేసిండులా ఈ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.
ఇక ఈ ముచ్చట ఈడబడి ఆడబడి జనాల చెవులల్లా కాంగ్రెస్ లీడర్ల చెవులల్లా పడేసరికి హమ్మర కొడుక ఇంత పనుకున్నావు తాత కొడుక అని ఇక కాంగ్రెస్ పెద్ద తలకాయలు శంషాబాదు నోవాటెలు ఓటర్లో బదులుకొని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిని కిందంగా మీదంగా ఇయ్యర మయ్యర బారు బాగానే ఆర్చుకున్నారు ఇక ఈ దెబ్బకు మళ్ళీ వెంటనే మరి ఇట్టేటి సంగతో ఏందో ఏం కథో అదివరకే మరి సీఎం రేవంతం కాడికి పోయి షెడ్డో పాటో మా నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయి సారు అని పబ్బది బయట చెప్పే మళ్ళీ ఆ పనులు గిట్ల ఏమన్నా ఎటవడం అవుతాయా ఏంది ఏం కథ అనుకొని ఆగమేఘాల మీద మళ్ళీ మాట మార్చిండుల్లా నేను సర్కారు కూలిపోతుందని అనలేదు ఏదో చిన్నగా మెల్లగా అని ఈ రకంగా ఇక మరి బదులిచ్చుకుంటా నేను అస్సలకే అనలేదు సర్కారు కూలిపోతుంది అనలేదు పడగొడతాం అనలేదు మాతోని ఎవరు చెప్పింది లేదు మాకు ఏ ఎమ్మెల్యే టచ్ లేడు కానీ అనవసరంగా ఇదేదో పుట్టించిందని మళ్ళీ మాట మార్చిండట అమ్మ ఇక ఈ రకంగా అనేది నీ వంతే మళ్ళీ మాట మార్చేది నీ వంతేనా అని ఈ రకంగా ఇక చోటామోటా నాయకులు కంకణం కట్టుకొని ఇక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిది దిష్టిబొమ్మ తగులబెట్టి రచ్చ రంబోల చేస్తుర్రులా ఇక సిద్దిపేట కాడ ఇక మరి ఈ లీడర్ కూడా ఏమంటుండో ఒకసారి ఇనూరి నువ్వు మరి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరు ఈ ప్రజాప్రభుత్వాన్ని పడగొట్టడానికి నువ్వు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది నువ్వు రాజద్రోహం చేసినావు ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ ఒక శాసనసభ్యుడిగా ఉండి మరి డబ్బు ద్వారా అమ్ముడు పోయే సంస్కృతి మీ పార్టీది నీది దున్నపోతు కూడా గెలుస్తుంది 2000 రూపాయలు ఓటుకు వంచితే నువ్వు పెద్ద గొప్ప అనుకుంటున్నావా దున్నపోతు కూడా గెలుస్తుంది కొత్త ప్రభాకర్ రెడ్డి 2000 రూపాయలు ఓటుకు వంచితే అవి ఏది తెలంగాణ సంపదను దోచుకున్నావు మల్లన్న సాగర్ల ఇరిగేషన్ ప్రాజెక్టులు కాళేశ్వరంలో చేసి నువ్వు దోసుకున్నావు ఆ దోసుకున్న డబ్బులతోటి ఈరోజు రాజకీయం చేస్తున్నావు నువ్వు అసలు ఒక రాజకీయవాదివాన్ని నేను అడుగుతున్నా నీలాంటి తక్షణమే అరెస్ట్ చేయాలి నేనైతే ఇంకా మళ్ళీ ఏమంటుండు నేను రఫ్గా ఉంటావు రఫ్గా ఉంటే ఏం చేస్తావు బాంబులు తెస్తావా గన్నులు తెస్తావా అటు దుబ్బాక ప్రజల్ని చంపుతావాను ఏమనుకుంటున్నాను ఎవ్వరు భయపడరు నీకు ప్రభాకర్ రెడ్డి తస్మాత్ జాగ్రత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకో 10 సంవత్సరాలు మా ప్రభుత్వం ఎంపిక కూడా నువ్వు చూడలేదు ఇగో ఇది అసలైన కథ ఈ రకంగా సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు కొత్త ప్రభాకర్ రెడ్డిని నీ దండం పెట్టి ఇక అసలు వేసేది రాయి పోసేదే మన్నులా మొత్తానికి కాంగ్రెస్ నాయకులు కళ్ళెర్ర చేసిర్రు మరి కథ రేపు ఏడికి పోతుందో ఏం కథ ఉన్నలా ఇక గింతంతా పొట్టాడు ఊరంతా ఏమో చేసినట్టుగానే ఉందిగా ఈ పోరగాళ్ళ బాగోతాము అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ వీళ్ళకు ఇప్పుడే గిన్ని బుద్ధులు ఉన్నాయి అయితే ఇక రేపు పెద్ద అయినాక వీళ్ళ కథ వీళ్ళ వ్యవహారం మరి ఏ రకంగా ఉంటుందో ఏం కథో కానీ మొత్తానికైతే అబ్బా పుచ్చడు బుద్ధులతోటి వామ్మో మరి వాళ్ళయ్య వాళ్ళమ్మ ఏం పెట్టి నేర్పుతుర్రో మరి ఎట్టడి సంగతో కానీ పోరగాళ్ళు కీసి పిట్టలేనా ఇక చూడు ఎట్లా ఉందో వీళ్ళ బా ఇక కనుకనేవి ఓ వేదు బుక్కు ఆ వేదు బుక్కు విశ్వానికే అయినావు నువ్వు పెద్ద దిక్కు సంచార జీవిగా దేశాలు తిరిగేవు ప్రచారకర్తగా ప్రపంచం చూపేవు జగమంతా మా జేబుల పెట్టి అరచేతిలో కలియుగం అంతా కళ్ళ చూపిస్తావు ఫేస్బుక్ పక్క మించి లేస్తేనే నీ ముఖం చూస్తారు ఫేస్బుక్ ఇక మరి ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా కొలువు చేస్తోడైనా కూలి చేస్తోడైనా ఒక్కరోజు కనుక నిన్ను చూడకుంటే ఏదో పోగొట్టుకున్నట్టు ఏవో పారేసుకున్నట్టు కడుపులో ఒకటే గాయి ఇడుపు కూసుంటారు చిన్నబోయి నిన్ను చూడకుండా ఉండలేరే ఫేస్బుక్ నువ్వు లేకుండా బతకలేరే ఫేస్బుక్ ఇక కనుక ఎవడు కనిపెట్టిండో ఈ ఫేస్బుక్ వాని కడుపు చల్లకుండా పొద్దు లేదు మాపు లేదు ఏ పని మీద సోయి లేదు దేవుడు ఇక ఇప్పుడు ఈ కలియుగంలో
ఇక మరి పొద్దుగాల లేస్తే ఫోన్ల మూతి పెట్టండి తెల్లారతలేదు, ఫోన్ల మూతి పెట్టండి పొద్దు ఊగుతలేదు, తెల్లదాకా పొద్దున్నాక ఇడుబడి ఫోన్లలోనే మూతి పెట్టి ఇంక ఈ రకంగా మాయ రోగాల పాలైపోతున్నా ఓ పోరగాళ్ళు. ఇంకో నీ దండం పెడితే ఈ బుడ్డ పోరగాల చూసి మాత్రం మీరు బాగా నేర్చుకోవాలి. నువ్వు ఈ పెద్దంబరిపేట కుంట్లూరు పిల్లల చూసి మీరు రామ సకదనంగా ఈ విద్య నేర్చుకోవాలి. ఎట్టెట్ట ఏంది ఏం కథ అంటే ఇక చూడురి, సహర్షిత హరిహర తేజు అక్క తమ్ముడు ఎంత రామసక్కని కార్యం ముంగటేసుకున్నాడో చూడురి. బుడ్డ పోరగాళ్ళు ఫోన్లకు దూరం అయ్యే ఇనురి. आंध्र प्रदेश, अमरावती, अरुणाचल प्रदेश, ईटानगर, असम, दिसपुर, बिहार, पटना, छत्तीसगढ़, रायपुर, गोवा, पनाजी, गुजरात, गन्नर, हरियाणा, चंडीगढ़, हिमाचल प्रदेश, शिमला, जम्मू एंड कश्मीर, श्रीनगर, झारखंड, रांची, कर्नाटका, बेंगलुरु, केरला, तिरुवनंतपुरम, मध्य प्रदेश, भोपाल, महाराष्ट्र, मुंबई, मणिपुर, इम्फाल, मिजोरम, आइजवाल, मेघालय, शिलांग, नागालैंड, कोहिमा, ओडिशा, भुवनेश्वर, पंजाब, जयपुर, पंजाब, चंडीगढ़, राजस्थान, जयपुर, सिक्किम, गैंगटॉक, तमिलनाडु, चेन्नई, त्रिपुरा, अगरतला, तेलंगाना. ఇక ఈ పోరగాళ్ళ పుట్టెడు బుద్ధులు గింత చిన్న ఏజిల్నే గింత ఘనంగా ఉన్నాయంటే రేపు రేపు పెద్ద అవుతుంటే ఇంకా ఎన్ని బుద్ధులో ముద్దుగా ఏ రకంగా ఎదుగుతారో అనిపిస్తుంది కదా అనుల్లా భవిష్యత్తులో. కానీ ఏది ఏమైనా ఫోన్లలో మూది పెట్టి పొద్దు పుచ్చుకునే ఈ కాలంలో అయ్యా అమ్మ పోరగాళ్ళ మీద సోయి పెట్టి భలే శిక్షణ ఇస్తురు వీళ్ళకు నా సామిరంగా. ఈ తల్లిదండ్రులు మాత్రం మెచ్చుకొని మెడల మీద వేసుకొని అవార్డు ఇవ్వవలసిందే యశా. आंध्र प्रदेश, अमरावती, अरुणाचल प्रदेश, ईटानगर, असम, दिसपुर, बिहार, पटना, छत्तीसगढ़, रायपुर, गोवा, पनाजी, गुजरात, गन्नर, हरियाणा, चंडीगढ़, हिमाचल प्रदेश, शिमला, जम्मू एंड कश्मीर, श्रीनगर, झारखंड, रांची, कर्नाटका, बेंगलुरु, केरला, तिरुवनंतपुरम, मध्य प्रदेश, भोपाल, महाराष्ट्र, मुंबई, मणिपुर, इम्फाल, मिजोरम, आइजवाल, मेघालय, शिलांग, नागालैंड, कोहिमा, ओडिशा, भुवनेश्वर, पंजाब, जयपुर, पंजाब, चंडीगढ़, राजस्थान, जयपुर, सिक्किम, गैंगटॉक, तमिलनाडु, चेन्नई, त्रिपुरा, अगरतला, तेलंगाना. ఇగో మీరు ఏదో అనుకుంటున్నారు, ఏదేదో గుసగుస పెట్టుకుంటారు. కానీ మా అయ్యా కేసీరావు లెక్క నేను మంచోని కాదు. నా అసలు బండారం అంతా ఇప్పుడు బయటపడుతుంది. ఇప్పుడు నాకు తెలంగాణ సమాజము ఒక ముద్ర ఇవ్వాలి, ఒక అవార్డు ఇవ్వాలి. ఏందది? నేను ఒక రౌడీ టైపుని అని ఆమె ఆంబాయం వెళ్ళబోసుకొని కవితమ్మ అబ్బో కథ ఎడుగు తిరిగిందంటే ఒక్కసారి మనం ఏందో ఇందాం పారి. 10 ఏళ్ళు రాజ్యం వెళ్ళిన కేసీరావు కంటికి కనబడ్డ సర్కారు భూమిని కబ్జా పెట్టి 1,00,000 కోట్ల సంపద దోసుకున్న మా అయ్య మంచోడే. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని బినామీల పేర ప్రభుత్వ భూములలో అడ్డగోలిగా కమిషన్లకు కకృతి పడి దళితులకు గుండు కొట్టించిన మా అయ్య మంచోడే. ఇంటికో ఉద్యోగం ఇస్తానని తెలంగాణ సెంటిమెంటును పుట్టించి నిరుద్యోగులను అమరవీరులను చేసిన చరిత్ర కేసీరావుదే. అయినా మా అయ్య మంచోడే. KG to PG విద్య పథకం తీసుకొచ్చి నియోజకవర్గానికి సకల సౌకర్యాలతో పెద్ద బడులు కట్టిస్తానని మాట మార్చినందుకు మా అయ్య మంచోడే. తెలంగాణలో 3 నెలల ముందే వైన్సులకు టెండర్లు పిలిచి గల్లీకి బెల్ట్ షాపుల ఓపెన్లు చేపించి తెలంగాణలో తాగుబోతులతో రాష్ట్ర ఖజానా నిండుతుందని తాగుడుకు బానిస చేసినందుకు మా అయ్య కేసీరావు మంచోడే. అమ్మని దండం పెడితే నాయను. ఇక మరి 10 ఏళ్లలో డబుల్ బెడ్రూమ్లు కట్టి ఇవ్వకుండా అమాయక నిరుపేద జనాల ఉసురు పంచుకున్నందుకు కూడా మా అయ్య మంచోడే. ఇక పోతే ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఫీజులు పెండింగ్లో పెట్టి విద్యార్థుల జీవితాలతో ఆటలాడినందుకు మా అయ్య కేసీరావు మంచోడే.
మంచోడే. ఆపతికి సాపతికి అరుచుకొని పేదోడి ప్రాణాలకు భరోసా కల్పించే ఆరోగ్యశ్రీని అటకెక్కించినందుకు మా అయ్య కేసీరావు మంచోడే. ఓ ఇట్లా చెప్పుకుంటూ పోతే బొచ్చడుందుల్లా ఈ కల్వకుంట్ల కుటుంబం చరిత్ర. కానీ నేను మాత్రము రౌడీ టైప్ మనిషిని. నాకు గాబుద్దులే ఉన్నాయి. ఎవరెవరు ఏంది ఏం కథ మా బీఆర్ఎస్ కార్యకర్తలు వేధిస్తున్నారో, ఎవరన్నా అక్రమంగా కేసులు కడుతున్నారో అగో గాళ్ళ పేర్లను మా పింకు బుక్కులో రాసుకొని మళ్ళీ మా అధికారం వచ్చినాక ఒక్కొక్కరిని బొక్కలు చేస్తామని ఈ రకంగా కేసీరావు మంచోడే, నేను మాత్రము రౌడీ టైప్ మనిషినని ఆమె ఈ రకంగా ఇప్పుడు తెలంగాణలో ముద్ర వేసుకుందుల్లా కవితమ్మ. చూడాలి మరి ఈమె ఏ వారం రేపు ఎట్టెట్ట మలుపు తిరగబోతుందో ఏం కథో ముందు చూద్దాం. ఏందే మీ ఉద్దారకము వరి పాడైపోను గారు. ఇంటోడు ఈగతోని కొడితే బయటోడు తోకతోని కొట్టిండు అన్నట్టుగా పొడుగు నుంచి పొడుగు దాకా మనకు ఇదేనా? ఈ కయ్యాలతోని మనం బయట పడేది లేదా రామచంద్ర అని ఇక ఒక హోటల్లో ఉసబెట్టి తినబెట్టి ముద్దుగా జూలపాడ వాడినట్టుగా తమాషగా కడుపు మీద తినబెట్టి ఆఖరికి వస్తాల కల్లా కర్రు కాల్చి ఎర్రగా వాత పెట్టినట్టే మాట్లాడిండులా. ఏంది ఏం కథ అంటే ఇక మరి తెలంగాణ మలి ముఖ్యమంత్రి మాత్రము మరలబడ్డట్టే ఉంది కథ. ఒక్కసారి ఆ భాగవతం ఏందో ఇంటే కానీ అర్థం కాదుల్లా. చలో మంత్రి పదవుల కోసం కొట్లాడి పార్టీ పచార దిగజార్చుడు కాదు, పట్నం హైదరాబాదులో అండబెట్టి నియోజకవర్గ ప్రజల దూరం పెట్టి అమాసకో పున్నానికో ఊర్లు తిరుగుడు కాదు. ఏమన్నంటే నాకు ఇది రాలేదు అది రాలేదు అని అత్త మీది కోడలు లెక్క ఈ రకంగా అలుగుడు కాదు. పార్టీ లైన్ దాటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు కాదు. పార్టీ వ్యవహారంలో ఏదైనా అధిష్టానానిదే నిర్ణయం అనేది మనిషి సోయిలేని మాటలు ఇసిరికొట్టుడు కాదు. ఎవరేం మాట్లాడినా ఉపయోగం ఉండాలి. అట్టనే ఇక మీ జీతంలోకి వెళ్ళి నెలకు 25,000 ఇస్తేనే కాంగ్రెస్ పార్టీ ఒక శక్తిగా ఎదుగుతుంది. కాబట్టి గీ అక్కడికి వచ్చే వ్యవహారం చేసి మంది నోళ్ళల్లో పడకుండా మీరు ఇబ్బందులు పడకుండా మమ్మల ఇరుకున పెట్టకుండా అందరము చక్కటి తోవలో ఒక్కటయ్యి భూభారతి, ఇందిరమ్మ ఇండ్లు, సన్నబియ్యము, ఎస్సీ వర్గీకరణ ఈ రకంగా అందరూ ఎమ్మెల్యేలు జూన్ 2 దాకా ఎర్రటి ఎండలు పిటపిట వచ్చినా సరే జూన్ 2 దాకా మొత్తం పురాగా జనాలనే ఉండాలి అని ఇక ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి సారు బాగానే గట్టిగానే సురుకు పెట్టిండుల్లా శంషాబాదు నోవాటెల్ హోటల్లా. ఇక సిఎల్పి మీటింగ్లో ఈ రకంగా ఎమ్మెల్యేలకు ఆర్డర్ వేసుకుంటా నా మాట గిరి దాటి ఎవరైనా ఇది లక్ష్మణరేఖ కాదని గిరిదాటి అద్దు మీరిదిరో ఇక వాళ్లకు దోషితుల గాచారమే అన్నట్టుగా లోపటంగా అంతర్గతంగా బాగానే పూసగుచ్చి చెప్పిండులా. కులగణన ద్వారా 100 ఏళ్ల సమస్యను శాశ్వతంగా పగడ్బందీగా పరిష్కరించినాం. విద్య ఉద్యోగ రాజకీయాల్లో బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ కల్పించాలని బిల్లులు తీసుకొచ్చినాము. జటిలమైన ఎస్సీ ఉపకులాల వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపినాము. మనం తీసుకున్న నిర్ణయాలు పథకాలు జనాల్లోకి వెళ్ళాలంటే మీరు ఖచ్చితంగా 100కు 100% ఎమ్మెల్యేలు మొత్తం జనాలల్లనే ఉండాలి అని ఈ రకంగా గట్టిగా వార్నింగ్ ఇచ్చినటనులా సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు హబ్బరకొండ. ఇక ఈ ముచ్చట విన్నాక ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క మంత్రి బయటికి వస్తా వామ్మో ఏ మీడియాతో ఏం మాట్లాడితే మళ్ళీ ఏం ఇది అవుతుందో ఎట్టెట్టవుతుందో పానమని లటలట గుండెల భయం జ్వరవాడి ఏ ఒక్కరికి కూడా సకంగా మాట్లాడకుండా మీద మాట్లాడి ముఖమంతా మార్చుకొని ఇళ్ళల్లో పడ్డారులా ఈ ఎమ్మెల్యేలు మంత్రులు. చూడాలి మరి రేపు అధిష్టానం చెప్పినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ఎమ్మెల్యేలు మరి అద్దులో ఉంటారా, లేకపోతే ఇక పెద్ద మనిషి మస్తుగా చెప్తాడు ఏముంది ఊళ్ళల్లో ఎండ కొడుతుందని మరి పట్నంలో పంతరా చూద్దాం ఊళ్ళో ముందు. కొత్తది గొర్రెల మడుగు పాతది బర్రెల మడుగు, కొత్తది గొర్రెల మడుగు పాతది బర్రెల మడుగు అంటే వద్దు
మాకు పాత పద్ధతే కావాలి, పాత విధానమే కావాలి. జర్ర మా నోటికాడు బుక్క ఎత్తకొట్టకూరి, మా నోటికాడు బుక్క గుంజుకోకూరి, జర ఎట్టనైనా చేసి మమ్మల్ని ఇల్లోలని పొలంలోని చెయ్యిర్రి, జర మా బతుకు బజార్లో పడకుండా చెయ్యిర్రి అని రోడ్లు ఎక్కిర్రులా ఈ డాక్యుమెంట్ రైటర్లు. ఇక వీళ్ళ కథ ఏందో ఒక్కసారి ఇందాం పని. ఓ అమ్మా, మా నోట్ల మట్టి కొట్టిరేమే, నీ దండం పెడితే మా నోటికాడి బుక్క ఎత్త కొట్టిరేమరో నాయనా, మా నోటికాడి బుక్క గుంజుకుంటుర్రో దేవుడా అని ఈ రకంగా మస్తు బాధపడుకుంటా రోడ్లు ఎక్కి అమ్మగాళ్ళు ఆడుకుంటా భాగవతం ఆడుతుర్రులా దుమ్ము దుమారం చేసుకుంటా. అయ్యో రామా శంకరా, ఇక కొత్తగా ప్రవేశపెట్టిన కథమతలకు వద్దనుకుంటా పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని కోరుకుంటా యాదగిరిగుట్ట రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందు ధర్నా చేస్తుర్రులా. స్లాట్ విధానం ద్వారా రిజిస్ట్రేషన్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు, స్లాట్ విధానం ద్వారా మేము ఉపాధి కోల్పోతున్నామని బగ్గున మండిపడుతుర్రులా వీళ్ళు డాక్యుమెంట్లు రైటర్లు. ఇక పాత విధానంతోనే రిజిస్ట్రేషన్లు కొనసాగించి మేము ఉపాధి కోల్పోకుండా చూడాలని, స్లాట్ విధానము రద్దు చేసేంత వరకు మా పోరాటం ఆగదు అని ఈ రకంగా అగ్గి మీద గుగ్గిలం లెక్క ఎగిరెగిరి పడుతుర్రులా వీళ్ళు డాక్యుమెంట్లు రైటర్లు. ఇక ఒక్కసారి వీళ్ళ లడాయి ఏ రకంగా మోతమవుతుందో నా సామిరంగా ఎనురి. ఇక కానీ మీ భాగవతం. చూడాల మరి. ఇక మరి బిర్రు పట్టు మీద ఉన్న ఇలా పంచాది ఎందాక దారి తీస్తుందో, ఎక్కడ మలుపుతుందో, ఎక్కడ తిరుగుతుందో, ఏం కథో అని ఇక మరి ఒకటే గుసగుస పెట్టుకుంటున్నారట జనాలు. చూడాలి మరి వీళ్ళ సంసారం ఎట్టవుతుంది, వీళ్ళ బతుకు ఎట్టవుతుంది, వీళ్ళ భాగ్యం ఎట్టవుతుంది మన ముందు. మొత్తానికి నేను పట్టుకొచ్చిన రాయవారి సుద్దులు గీయుల లోకం మీద ముచ్చట్లు ఎట్టున్నాయి మన రపరప ముచ్చట్లు జర మోతే. ఇక రేపటి ఇంకా ఉంటుంది కథ. ఇంతటితోటి మన రపరప ముచ్చట్లకు సెలవు శనార్థి. రేపు మళ్ళా కలుసుకుందాం.